అసలు ఇదంతా కాలం చేస్తున్న గారడి అనుకోవాలా, దేవుడు చేస్తున్న మాయ అనుకోవాలా? అసలు మాధవ్ నాకెందుకు దగ్గరయ్యాడు? తనని నేనెందుకు ఇష్టపడ్డాను? ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాను? అనుకున్నందుకు ఇప్పుడు విషయం నిశ్చితార్థం వరకు వచ్చింది. ఇప్పుడేమో మాధవ్ ఇద్దరి మధ్య హెచ్చుతగ్గులు భేదాలు ఉన్నాయంటున్నాడు. నొచ్చుకునే పరిస్థితులు వస్తాయని ఏదేదో చెప్తున్నాడు. ఒక ఆడపిల్లకి అంతకన్నా మంచి మనిషి దొరకడు, ఇంతకన్నా మంచి ఉమ్మడి కుటుంబం కూడా దొరకదు. ప్రతి ఒక్కరిలోనూ పెళ్ళైతే ఎంతో కొంత మార్పు వస్తుంది అంటారు. అలాగే మాధవ్ని కూడా నాకు తగ్గట్టుగా మార్చుకోవాలి. నా ప్రేమ తనకి అర్థమయ్యేలా చూపించాలి. నా ప్రేమ చూసాకైనా మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గుతుందని ఆయన నమ్మే అవకాశం ఉంటుంది. కళ్ళల్లోకి సోటిగా చూడడం తెలియని మనిషి ఈరోజేంటి గుచ్చి గుచ్చి మరీ చూస్తున్నారు? అసలు మాట్లాడడానికే మొహమాట పడే వ్యక్తి ఇప్పుడేంటి ఇంత సంతోషంగా నవ్వులతోనే మాయ చేస్తున్నారు? నన్ను మీరు క్షమించాలి భూమి గారు. క్షమించాలా? అవును భూమి గారు, నాకున్న మిడిమిడి జ్ఞానంతో నా మనసులో ఏదో పెట్టుకొని మిమ్మల్ని ఏదో అనేశాను. మన మధ్య హెచ్చుతగ్గులుంటాయని అనరాని మాటలన్నీ అన్నాను. నా పిచ్చి పిచ్చి అభిప్రాయాలన్నీ మీ మీద రుద్దాను. కానీ నాకిప్పుడే అర్థమైంది, ఒక మంచి మనిషి భారీగా రావడమే కష్టం అనుకుంటే అలాంటి మంచి మనిషికి ఇన్ని కండిషన్లు పెట్టడం మంచిది కాదు అనిపించింది. మీలాంటి భార్య రావాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. కానీ నాకు ఇంత అదృష్టం ఉంటే దాన్ని నేను కాదనుకుంటే నాకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. నేను బాగా ఆలోచించాక నాకు ఈ విషయం అర్థమైంది. అందుకే నేను మిమ్మల్ని వదులుకోదలుచుకోలేదు. మీతోనే నా బతుకు. మీతోనే చివరి వరకు. మాధవ్ గారు ఈ ఒక్క మాటతో నా గుండెకి మళ్ళీ ఊపిరి పోశారు. వాడిపోతున్న నా ప్రేమని మళ్ళీ చిగురించేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు. మాధవ్ గారు, ఇదంతా నా భ్రమ. ఇదేంటి రూమ్ అంతా ఇంత చీకటిగా ఉంది? అలీకి ఎక్కడికెళ్ళింది? ఇదేంటే దెయ్యంలా చీకట్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నానమ్మా. దేని గురించే? ఒక దొంగ ఒక ఇంట్లోకి దొంగతనం చేయడానికి దూరినప్పుడు
ఆ ఇంట్లో ఎవరూ లేరు అన్న నమ్మకంతో ఉన్నప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్తో దోచుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, కానీ అదే దొంగకి ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిస్తే దొంగతనాన్ని అంత కాన్ఫిడెన్స్గా చేయలేడు. అడుగడుగునా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం తననెవరూ కనిపెట్టకూడదు అనే స్పృహతో నడుచుకోవాలి. వాడా దొంగతనం మీద మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ దొంగ కథ నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, ఇక్కడ నేను చెప్తుంది దొంగ కథ కాదు, మన కథే. మన కథ అంటే మనం దొంగలం అంటున్నావా? అమ్మా, మనం దొంగలమని నేను అనడం లేదు. ఇప్పుడు నేను చెప్తున్న కథలో దొంగ పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా అలానే ఉంది అని చెప్తున్నాను. నువ్వు చెప్పిన కథలో ఉన్న దొంగకున్న పరిస్థితి మన పరిస్థితి ఒకటే ఎలా అవుతుంది? అయ్యో అమ్మా, ఇంట్లో జనాలున్నప్పుడు దొంగకి దొంగతనం ఎంత కష్టమవుతుందో ఇప్పుడు మన గుట్టు ఆ భూమికి తెలిసిపోయాక మన పగ నెరవేరడం కూడా అంతే కష్టమవుతుంది. అవునే, నువ్వు చెప్పింది నిజమే. నా మట్టి బొరకే అది తట్టలేదు. ఇప్పుడు మన జుట్టు ఆ భూమి చేతిలో ఇరుక్కుంది. తనకి తెలిసిన నిజాలనే సంకెళ్లుగా చేసి మన కాళ్ళకి అడ్డంగా విసురుతుంది. భూమి ఇంట్లో ఉన్నంత కాలం మనల్ని ఒక దొంగలాగే చూస్తుంది, దోషిలాగే లెక్క కడుతుంది. ఇక తను నాకు తోటికోడలైతే జీవితాంతం నన్ను అనుమానిస్తూనే ఉంటుంది, అవమానిస్తూనే ఉంటుంది. అప్పుడు మన పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం మనకి దొరకదు. నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య. నమ్మే వాళ్ళని మనం మోసం చేయొచ్చు, కానీ మన గుట్టు తెలిసిపోయిన వాళ్ళని మనం మోసం చేయలేం కదా. ఇకపై మనం ఏం చేద్దామన్నా మనం వేసే ప్రతి పనికి తనే అడ్డుపడుతుంది. అది అడ్డుపడినా మనకి అడ్డుగోడ కట్టినా దాన్ని దాటుకొని మనం అనుకున్న పని మనం చెయ్యాలి. ఉమ్, అసలు తను మనకి అడ్డు రాకుండానే తొలగించుకోవాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి రెండో కోడలుగా రాకూడదు, రానివ్వను. అమ్మా, అక్క, ఎక్కడున్నారు? ఆకలేస్తుంది, వచ్చి అన్నం వడ్డించండి. అమ్మా, అక్క, అక్క. మాధవ్ గారు, ఇంట్లో ఎవరూ లేరండి. హ? ఎక్కడికి వెళ్ళారు? ఎంగేజ్మెంట్ ఉంది కదా, మావయ్య గారు అత్తయ్య గారు బంధువుల్ని పిలవడానికి వెళ్లారు.